నమస్తే, వెల్కమ్ టు గద్వాల్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు బండ్ల కృష్ణారెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. వాళ్ళ పరిచయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనము కృష్ణమూర్తి తరఫు నుండి 23వ వార్డు తరఫు నుండి జయమ్మ, నా పేరు కారబండి హనుమంత్ అంటారు. ఇక్కడ అభ్యర్థిగా మీరు ఎన్నికల ముఖ్య కారణం నిలబడడానికి ఏం చేస్తున్నారు? అభివృద్ధి మేము ఒక 20 ఏళ్ళ కింద అభివృద్ధికి నిలబడి ఉంటుంది. ఏదో ఈసారి కూడా కొంచెం మంచి పనులు చేయాలా వాట్ల అని నిలబడి. మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటిని మీరు ఎలా పరిష్కరిస్తారు? మేము వార్డులో మస్తు ఉన్నాయి. కొంచెం కరెంటు ఇబ్బందులు, నీళ్లు, కాలువలు, తర్వాత రోడ్లు, ఈ పనులు ఉన్నాయి. మీకు రాజకీయ అనుభవం ఏమైనా ఉందా? 20 ఏళ్ళ కానుండి వాళ్ళకి రాజకీయంగా మనం చేస్తున్నాము. వాళ్ళదేం మనకేం నచ్చలే. ఏదో ఈసారి మనం నిలబడి ఒక వారి ఏది అని ఒక మంచి పేరు కొరకి నిలబడుకున్నాము. మీరు రాజకీయంలో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు మీ వాడికి? మేము గెలిచిన తర్వాత వీధి సమస్యలు ఏదో వారానికి ఒకసారి 2 సార్లు ఏమో తిరిగి చూస్తేనే ఆ వీధి సమస్యలు అనేది మనకి వాళ్ళ బాధ ఏమో అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మేము ముందుకు నడుస్తాం. మీరు ఎలక్షన్ లో గెలిచినాక ప్రజల సమస్యలు ఎలా తీర్చబోతున్నారు? ఏదో కొంచెం దేనిలో పింఛన్లో పింఛన్ల అడిగేతోళ్ళు కొన్ని పింఛన్లు సమంగా రాలేదు. ఇంకా వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా సమస్యలు వాళ్ళ ఇళ్ళని బట్టి వాళ్ళని చూసుకొని మేము ముందుకు పోతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళ తరపు నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి మంజూరు అయినా ఇంకా ఎవరికి కావాలా? మీరు ఏమైనా ఇప్పించగలుగుతున్నారా? ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుండి డబల్ బెడ్రూమ్ గా ఇప్పించినాము. ఇంకా హాస్పిటల్లో అవి ఇవి కూడా అయినాయి. మా పార్టీ తరఫు ఎమ్మెల్యే తరఫు ఇప్పుడు కూడా అధికారంతో బెడ్రూమ్ వేసుకుంటే పనులు అవుతామని మేము అంటాం. మీరు గెలిచాక ఎలాంటి ప్రణాళిక చేయబోతున్నారు? గెలిచిన తర్వాత వాళ్ళది ఏమనేది వాళ్ళలోన మేము కలిసిపోతుంటే వాళ్ళ బాధలు అనేది మాకు అర్థమవుతుంది. అవసరం చూసుకొని ఏం చేయాలా, ఏం చేస్తే మా మీద అభిమానం ఉండాలా, మంచి పనులు చేయాలని మాకు. మీరు ఓట్లలో గెలవడానికి ఎలాంటి అభివృద్ధి పథకాలు ప్రజలకు అందిస్తున్నారు? మేము దాదాపు అంటే ఒక 40 ఏళ్ళ నుంచి వీధి సమస్యలు మాకు బాగా తెలుసు. ఓటర్లు పెట్టుకున్నాం మేము.